డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ క్రమంగా నష్టాల ఊబివైపు దూసుకుపోతోంది. వృద్ధి రేటు మందగించింది. వరుసగా 4 నెలలుగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి పడిపోయింది. అధ్యక్షుడు జిన్పింగ్ తీరుతో పెట్టుబడిదారులు చైనాను వదిలి పారిపోతున్నారు. మరోవైపు పెట్టుబడులకు స్వర్గధామంగా భారత్ను ప్రపంచ స్థాయి బ్యాంకులు కీర్తిస్తున్నాయి. భారత్లో పెట్టుబడి పెడితే లాభాలు కురుస్తాయని వాల్ స్ట్రీట్కు చెందిన గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ తెలిపాయి. 2027 నాటికి ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా భారత్ ఎదుగుతోందని చెబుతున్నాయి. అసలు పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చైనా ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? చైనా ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? ఎందుకు పెట్టుబడిదారులు చైనాను వదిలి పారిపోతున్నారు? వాసి స్టోరీ. చైనాకు ఇన్వెస్టర్లు గుడ్ బై చెబుతున్నారా? యువాన్ కంటే రూపాయి ముద్దంటున్నది ఎవరు? జిన్పింగ్ను సొంత ప్రజలే విమర్శిస్తున్నారా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు 2 రకాలుగా ఉంటారు. వారిని బుల్స్, బేర్స్ అంటారు. అలానే ప్రపంచ నాయకులు కూడా 2 రకాలుగా ఉంటారు. చైనా అధ్యక్షుడిని ఏమని పిలుస్తారు? ఒకవేళ జిన్పింగ్ అడిగితే బహుశా బుల్ అని చెప్పేవాడేమో. చైనీస్ ఆర్థిక వ్యవస్థను ఊహించిన స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి జిన్పింగ్. కానీ అతడి డొల్లతనం ఇప్పుడు బయటపడింది. బీజింగ్ లో భయాందోళనలు నెలకొన్నాయి. పెట్టుబడిదారులు చైనా నుంచి పారిపోతున్నారు. చైనీస్ స్టాక్ మార్కెట్లను ఖాళీ చేస్తున్నారు. గత 3 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు $7 లక్షల కోట్ల విలువైన షేర్లను పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నారు. అంతేకాదు గత వారంలోనే ఏకంగా $2 లక్షల కోట్ల విలువైన షేర్లను చైనా మార్కెట్లు కోల్పోయాయి. ఇది డ్రాగన్ కంట్రీని భారీ షాక్ కు గురిచేసింది. దీంతో కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను రిపేరీ చేసి గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు జిన్పింగ్ రంగంలోకి దిగారు. చైనా నుంచి వెళ్లిపోతున్న పెట్టుబడులను నిలిపేందుకు, ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను మెరుగుపరిచేందుకు సిద్ధమయ్యారు. అందుకు చైనీస్ రెగ్యులేటర్లను సమావేశానికి పిలిచాడు. ఈ సమావేశం ఫిబ్రవరి 6నే జరగాల్సి ఉంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు రాలేదు. నిజానికి ఈ సమావేశం గురించి ముందుగానే వార్తలు వచ్చాయి. కానీ చైనీస్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్న పెట్టుబడిదారుల్ని మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. చైనా మార్కెట్లను ఎన్నాళ్లు అంటిపెట్టుకుని ఉన్న ప్రధాన పెట్టుబడిదారుల్లో ఓపిక నశించినట్టు తెలుస్తోంది. వారు తమ పెట్టుబడుల్ని భారత్ కు తరలిస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్లలో $1,000 కోట్ల గుప్పిస్తున్నారు. వాల్ స్ట్రీట్ బ్యాంకులు భారత మార్కెట్లపై కన్నేశాయి. బ్యాంకులతో పాటు పెట్టుబడిదారులు చైనా మార్కెట్ల కంటే భారత్ స్టాక్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే స్థిరమైన వృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోంది. అదే సమయంలో డ్రాగన్ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. ఇప్పుడు పెట్టుబడిదారులకు చైనా ఏమాత్రం అనుకూల గమ్యస్థానంగా కనిపించడం లేదు. ఇప్పుడు యువాన్ కంటే భారత్కు చెందిన రూపాయిపైనే విదేశీ పెట్టుబడిదారులు నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లే కాదు, చైనా పెట్టుబడిదారులు కూడా భారత్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. నిజానికి చైనీయులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. వారిలో చాలా మంది బీజింగ్ తీరుపై వీబోలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వీబో అనేది చైనాలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒకటి. చైనీయులకు వీబో అనేది ట్విట్టర్ లాంటిది. చైనీస్ యూజర్లు వీబోలో ఏం చేస్తున్నారు? వారు బీజింగ్ లోని అమెరికా ఎంబసీ ఖాతా కోసం వెతుకుతున్నారు. అక్కడ తమ వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు? ప్రాథమికంగా చైనా ఆర్థిక విధానాలను తప్పుబడుతున్నారు. అయితే యుఎస్ ఎంబసీకి చెందిన పేజీలోనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు? చైనీస్ సెన్సార్ నుంచి తప్పించుకోవడానికి చైనీయులకు ఇది ఒక మార్గం. సాధారణంగా చైనాలో ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సెన్సార్లు వెంటనే రియాక్ట్ అవుతాయి. చైనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ పోస్టును వెంటనే తొలగిస్తాయి. కానీ ఆ పోస్టుల్లో ఎవరో వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ సెన్సార్లు గుర్తించలేవు. ఈ విషయాన్ని తెలుసుకున్న చైనీయులు యుఎస్ ఎంబసీకి చెందిన పేజీలోని పోస్టుల్ని ఎంచుకుంటున్నారు. అందులో చైనాను విమర్శిస్తూ సొంత దేశీ ప్రజలు కామెంట్లు పెడుతున్నారు. అందుకే వారు యుఎస్ ఎంబసీ ఖాతాకు వెళ్తారు. పర్టికులర్ గా ఒక పోస్టులో వ్యాఖ్యలతో నిండిపోయింది. అందులో ఏకంగా 1,00,000 కామెంట్లు వచ్చాయి. అందులో షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ పై వేయడానికి కొన్ని క్షిపణులు ఇస్తారా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనాలోని యుఎస్ రాయబార కార్యాలయానికి చెందిన వీబో అకౌంట్ చైనీస్ పెట్టుబడిదారుల వ్యాఖ్యలకు అడ్డాగా మారింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనీస్ వినియోగదారులు ఈ వ్యాఖ్యలు చేసిన పోస్ట్ ఏమిటో తెలుసా? వన్యప్రాణుల సంరక్షణ విషయంలో జిరాఫీ చిత్రాన్ని యుఎస్ ఎంబసీ పోస్ట్ చేసింది. కానీ వ్యాఖ్యలన్నీ చైనా ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తున్నవే అధికంగా ఉన్నాయి. మొత్తంగా పోస్ట్ ఏదనేది సంబంధం లేదు. కానీ అమెరికా ఎంబసీ ఏ పోస్ట్ చేసినా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. చైనా మార్కెట్ల కుంగుబాటుపై చైనీస్ పౌరులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి వరుసగా 6 నెలలుగా ఇప్పుడు చైనా పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో చైనా స్టాక్ మార్కెట్స్ లోని షేర్లను విక్రయిస్తున్నారు. గత నెలలో గ్లోబల్ ఫండ్స్ అనే సంస్థ $2 లక్షల విలువైన చైనా షేర్లు విక్రయించింది. గతంలో ఎన్నడూ ఇంత దారుణంగా చైనా స్టాక్స్ ను విక్రయించిన దాఖలాలు లేవు. దీంతో చైనా ఈక్విటీ మార్కెట్లు పూర్తి సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. జపాన్లోని అతి పెద్ద పెట్టుబడి బ్యాంకు నోమురా ఈ అంచనా వేస్తోంది. చైనా ఆర్థిక పతనం కొనసాగుతోందని, వృద్ధి మరింత దిగజారుతుందని నోమురా తెలిపింది. దీనికి ఆధారం ఏమిటి అంటే చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. విఫలమైన స్థిరాస్తి రంగం నుంచి కాంట్రాక్ట్ తయారీ రంగం వరకు అన్ని కుదేలవుతున్నాయి. చైనీస్ ఫ్యాక్టరీల్లో వరుసగా 4వసారి ఉత్పత్తి క్షీణించింది. స్పష్టంగా చెప్పాలంటే తయారీ రంగం మందగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా అధికారిక డేటానే వెల్లడిస్తోంది. చైనాలోని పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే డ్రాగన్ కంట్రీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. పెట్టుబడులకు ఇక ఏమాత్రం చైనా అనుకూలమైన ప్రాంతం కాదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయాల కోసం ఇన్వెస్టర్లు వెతుకుతున్నారు. ఈ క్రమంలో భారత్ వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్, వాల్ స్ట్రీట్ కు చెందిన 2 కీలకమైన ప్రపంచ బ్యాంకులు కూడా భారత్ మార్కెట్లపై కన్నేశాయి. ఆ బ్యాంకులు మరేవో కాదు, చైనాలో నిన్న మొన్నటి వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన గోల్డ్మన్ సాక్స్ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీనే. ఈ 2 బ్యాంకులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. తమ ప్రధాన పెట్టుబడికి భారతే సరైనదంటూ ఈ 2 బ్యాంకులు స్పష్టం చేశాయి. భారత మార్కెట్లలోకి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని చొప్పించేందుకు గోల్డ్మన్ సాక్స్ ప్లాన్ చేసింది. ఇక 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. నిజానికి ఈ బ్యాంక్ అంచనాకు అనుగుణంగా భారత గణాంకాలు కూడా నమోదవుతున్నాయి. గత ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు $2,000 కోట్ల పెరిగాయి. స్పష్టంగా చెప్పాలంటే భారత్ వైపు పెట్టుబడులు పరుగులు పెడుతున్నాయి. భారతీయ స్టాకులు కూడా ఇప్పుడు అధిక ధరలో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే భారతీయ కంపెనీల షేర్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారాయి. టాప్ భారతీయ కంపెనీల షేర్లు చూడండి. 2010 నుంచి 2020 వరకు సగటు ధరలతో పోలిస్తే ఇప్పుడు వాటి ధరలు 27% ఖరీదైనవిగా మారాయి. కాబట్టి ఎవరైనా ధరల పెరుగుదలని ఆశిస్తారు. కానీ భారత్ వైపు పెట్టుబడులు అనేది ఇప్పుడు బిగ్ పిక్చర్ గా మారింది. భారత వృద్ధిని పలువురు క్యాష్ చేసుకోవాలని ఎక్కువ మంది పెట్టుబడిదారులు యత్నిస్తున్నారు. భారత ఎదుగుదలపై ప్రపంచ దేశాలు బెట్టింగ్ చేస్తున్నాయి. మొత్తంగా భారత విషయంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. చైనా మాత్రం అందుకు విరుద్ధంగా మారింది. పెట్టుబడిదారుల్ని అడ్డుకోవడానికి విఫల యత్నాలను బీజింగ్ చేస్తోంది. క్షీణిస్తున్న ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడానికి అష్టకష్టాలు పడుతోంది. మొత్తంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ప్రపంచానికి బెస్ట్ డెస్టినేషన్ గా భారత్ నిలుస్తోంది.